హాయ్ అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా ఇష్టం ఏంటో చూపించేస్తాను, వచ్చేయండి. సాయంత్రం పూట సరదాగా ఏదన్నా తినాలనిపించినప్పుడు మీరు సాయంత్రం తినాలంటే మార్నింగ్ కొన్ని శనగలు, మీరు నాటు శనగలైనా వేసుకోవచ్చు, లేదా ఇలాంటి లావు శనగలైనా సరే కొన్ని వేసుకొని అందులో నీళ్ళు పోసి నానపెట్టేయండి. ఒక 4-5 గంటలు, 3 గంటల నాన్న సరిపోతాయండి. చక్కగా వాటిని వాష్ చేసుకొని నీట్గా అందులో నీళ్ళు పోసి కడిగి పక్కన పెట్టుకోండి. అవి నానిన తర్వాత ఇలా బాయిల్ చేసుకుందామండి. కుక్కర్లో వేసి విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, త్వరగా అయిపోతుంది. నేను ఇలా నానిన శనగల్ని చక్కగా కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు నీళ్ళు పోసేసుకొని పొయ్యి మీద పెట్టేస్తానండి. చూసారు కదా, నీళ్ళు కూడా పోసేస్తాను. ఈ విధంగా పొయ్యి మీద పెట్టేస్తాను. చక్కగా, అంటే అందరికీ తెలియదని కాదు, తెలుసు, బట్ కొంతమంది పిల్లలకి ఏం చేసుకోవాలి ఏంటి అనేది ఒక్కొక్కసారి, నేను కూడా అంతేనండి, ఒక్కోసారి తినడానికి ఏం లేవు అనుకుంటాం. అలాంటప్పుడు ఇలాంటివి టక్కన మనకి తినాలనిపించినప్పుడు హెల్తీగా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. చక్కగా అదంతా స్టీమ్ అంతా పోయే వరకు ఉంచేసి ఆ విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చక్కగా చూస్తే ఉడికిపోయినాయండి మన శనగలన్నీ. ఈ శనగల్ని చక్కగా నీరంతా వడకట్టేసుకుందాం. ఈ విధంగా చూసారు కదా, ఇలా చిల్లు బుట్టలో వేసుకొని ఆ సాల్ట్ వాటర్ అంతా తీసేద్దాం. ఇదేంటి మనకి గింజ అయితే చక్కగా ఉడికేసిందండి, చూస్తున్నారు కదా. అవి నీళ్ళన్నీ పోవాలన్నమాట, పోయే వరకు వడకట్టుకుందాం. చిల్లు గిన్నెలు వేస్తే అవి నీళ్ళు కారిపోతాయి. దాని ప్రాసెస్ అది చేసుకునే లోపల మనం ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. లేదు అంటే చక్కగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇందులో నేను కారం స్పెషల్గా వేయట్లేదు కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ వేసానండి. కొన్ని జీరా వేసుకున్నాను, కొన్ని ఆవాలు వేసుకున్నాను. వీటిని వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటానండి, చూస్తున్నారు కదా. అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటే మనకి పట్టుబ్బరం అది రాదు. అలాగే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పోపంతా వేగిన తర్వాత మనం ముందుగా చిల్లు గిన్నెలో వేసుకున్న శనగలు ఉన్నాయి కదండి, నీళ్ళన్నీ వంపేసుకున్నాం, వడకట్టుకున్నాం కదండి. ఆ శనగల్ని ఈ తాలింపులో వేసుకొని చక్కగా వేపుకోండి. నేను ఇందులో ఎక్స్ట్రా సాల్ట్ అంటూ ఏం వేయట్లేదండి. నేను ఉడకబెట్టినప్పుడు ఏదైతే సాల్ట్ వేసానో అదే సాల్ట్, కొంచెం పసుపు వేసానండి. లేదు మీరు స్పైసీగా తినాలనుకుంటే లైట్గా కారం జల్లుకోండి, ఎందుకంటే యాక్చువల్గా అవసరం ఇందులో నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కాబట్టి సరిపోతుంది. చూసారు కదా, ఇలా సాయంత్రం టైం చక్కగా ఇలా స్నాక్ తింటూ చాయ్ తాగితే చాలా చాలా బాగుంటుంది. మనకి హెల్దీ కూడా, ప్రోటీన్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒక లైక్, ఒక కామెంట్.